యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ హాయ్ అండి. నా పేరు జగదీష్. ముందుగా మీకు అందరికీ స్కిల్ వరల్డ్ ఛానల్కి వెల్కమ్. సో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా మనం ఏం నేర్చుకోబోతున్నామంటే ఎర్రర్ ఆఫ్ ఒమిషన్. సో ఆల్రెడీ మనం ఏంటి అంటే రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్లో ఫస్ట్ వీడియో మనం ఆల్రెడీ చూసాం. రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్లో సో ఇది సెకండ్ వీడియో. సో దీంట్లో మనం నేర్చుకోబోయే దేని గురించి అంటే ఎర్రర్ ఆఫ్ ఒమిషన్ అండ్ ఎర్రర్ ఆఫ్ కమిషన్ అని మనకి 2 టైప్స్ ఉంటాయని ఆల్రెడీ మనం ఫస్ట్ వీడియోలో తెలుసుకున్నాం. అయితే ఎర్రర్ ఆఫ్ ఒమిషన్లో మళ్ళీ పార్షియల్ ఒమిషన్ అలాగే కంప్లీట్ ఒమిషన్ అని 2 టైప్స్గా మనం డివైడ్ చేసాం. సో అయితే ఇంతకీ ఎర్రర్ ఆఫ్ ఒమిషన్ వల్ల రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ని ఎర్రర్స్ జరిగాయని ఎలా ఐడెంటిఫై చేస్తాం, అది ఎలా సాధ్యమవుతుంది ఐడెంటిఫై చేయడం, సో దాన్ని మళ్ళీ రెక్టిఫై చేయడానికే ఎలా రెక్టిఫై చేస్తాము అనేది మాత్రం మనం పోను ఏంటంటే ఫర్దర్ వీడియోస్లో మనం చెప్పుకునే ప్రాసెస్లో తెలుస్తుంది. ప్రస్తుతం ఏంటంటే ఇది ఎర్రర్ ఉంది, ఈ ప్రాబ్లంలో ఎర్రర్ ఉంది, అది కూడా రెక్టిఫికేషన్ ఆఫ్ ఒమిషన్ ఎర్రర్ ఉంది. అయితే అది రెక్టిఫికేషన్ ఆఫ్ పార్షియల్ ఎర్రరా లేకపోతే కంప్లీట్ ఎర్రరా అని కూడా ఎలా ఐడెంటిఫై చేస్తామని చెప్పి ఈ వీడియో ద్వారా మనం నేర్చుకోబోతున్నాం. సో ఇప్పటి వరకు ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ కూడా చేయండి. ఓకే, సో లెట్స్ గో. రైట్, సో ఎర్రర్ ఆఫ్ ఒమిషన్. సో ఎర్రర్ ఆఫ్ ఒమిషన్ ఏంటి అంటే, ఒమిషన్ అంటే ఏంటంటే వదిలేయడం, అదే అంటే మర్చిపోయి వదిలేసి ఉండడం, లేదు అదే మర్చిపోయి వదిలేసి ఉండడమే జరుగుతుంది 100% ఇక్కడ రీజన్. ట్రాన్సాక్షన్ని, బిజినెస్ ట్రాన్సాక్షన్, వ్యాపార లావాదేవీలని ఎప్పుడైతే మనం బుక్స్లో రికార్డ్ చేయాలో, మామూలుగా మనకి ప్రతి ట్రాన్సాక్షన్లో డెబిట్ లెగ్, క్రెడిట్ లెగ్, అంటే డెబిట్ ఆస్పెక్ట్, క్రెడిట్ ఆస్పెక్ట్ ఉంటాయి. ఒక క్రెడిట్, ఒక డెబిట్, ఒకటే అని కాదు మల్టిపుల్గా కూడా ఉండొచ్చు. బట్ క్రెడిట్ అండ్ డెబిట్స్ అనేది కామన్గా ఉంటాయి. ఈ క్రెడిట్ డెబిట్లో ఏదో ఒకదాన్ని మిస్ చేయడం కానీ లేదు రెండింటిని మిస్ చేయడం కానీ జరిగినప్పుడు ఎర్రర్ ఆఫ్ ఒమిషన్ అని చెప్పి చెప్తాం. ఇక్కడ చాలామందికి డౌట్ రావచ్చు. ఎర్రర్ ఆఫ్ ఒమిషన్ గురించి చెప్పుకునేటప్పుడు ఏదో ఒక లెగ్ మిస్ చేస్తామంటున్నారు కదా సార్, ఏదో ఒక లెగ్ మిస్ చేస్తే అప్పుడు జర్నల్ ఎంట్రీ ఎలా రాస్తాడు? జర్నల్ ఎంట్రీ రాసేదే డెబిట్ క్రెడిట్ పెట్టి రాస్తాము. మళ్ళీ అలాంటప్పుడు జర్నల్ ఎంట్రీ రాసేటప్పుడు ఖచ్చితంగా ఏంటంటే డెబిట్ క్రెడిట్ ఈక్వల్ అయ్యేటట్టే రాస్తారు. మరి అప్పుడు ఎలా మిస్ అవుతుంది అనే కన్ఫ్యూజన్ ఉండొచ్చు, లేదు అనే ఒక డౌట్ ఉండొచ్చు మీకు చాలామందికి. అంటే ఎవరైతే బిగినర్స్ అకౌంటింగ్ నేర్చుకుంటున్నారో వాళ్ళకి డౌట్ ఉండొచ్చు. సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే, ప్రతి ఒక్కరూ స్టార్టింగ్ బిజినెస్లో ఏంటంటే ప్రతి ఒక్కరూ జర్నల్ ఎంట్రీస్నే రికార్డ్ చేస్తూ వెళ్ళరు. సబ్సిడరీ బుక్స్ అని చెప్పి మనకు ఒక టాపిక్ ఉంది. ఆల్రెడీ మనం ఆ టాపిక్ని కంప్లీట్గా క్లియర్గా కంప్లీట్ చేసుకున్నాం ఆల్రెడీ. సో వీడియోస్లో కనుక మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి సబ్సిడరీ బుక్స్ అని చూస్తే మీకు అన్ని టైప్స్ ఆఫ్ సబ్సిడరీ బుక్స్, వాటి యొక్క యూసేజ్ ఎలా రికార్డ్ చేస్తారని చెప్పి మనం క్లియర్గా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ పాయింట్ ఏంటి అంటే, బిజినెస్లో ప్రతి ఒక్క స్టార్టింగ్ ట్రాన్సాక్షన్ జర్నల్సే వేయాల్సిన అవసరం లేదు. పెద్ద బిజినెస్లో కొన్ని లక్షల వేల ఎంట్రీస్ లేదంటే వందల ట్రాన్సాక్షన్స్ పర్ అవర్కి కానీ లేదు హాఫ్ ఆఫ్ ది డే కానీ లేదంటే 1 డేకి కానీ జరుగుతాయి. ప్రతి ఒక్క దానికి జర్నల్ ఎంట్రీస్ రాయగలిగే ప్రాపర్ నాలెడ్జబుల్ పర్సన్ ఉంటాడా అంటే ఉండడు. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే, యాజ్ యూజువల్గా ఏదైతే వోచర్స్ కానీ బిల్స్ కానీ తీసుకుంటారో వాటిని బేస్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్, మామూలుగా మనకి జనరల్ ఎంట్రీ ఏమొస్తుంది, పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ అనేది వస్తుంది బిజినెస్ పరంగా, రైట్. సో బిజినెస్ కనుక క్యాష్కి గూడ్స్ని కనుక పర్చేస్ చేస్తే, సో పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ అనే జనరల్ ఎంట్రీని మనం ఏం చేస్తామంటే రికార్డ్ చేయడం జరుగుతుంది. సో ఇన్ ద సేమ్ కేస్ అంటే ఇక్కడ కూడా ఏంటి అంటే, సో పర్చేజ్ అకౌంట్ అనేది ఒక సపరేట్ లెడ్జర్, అలాగే క్యాష్ అనేది ఒక సపరేట్ లెడ్జర్. సో మనం ఏం చేస్తాం, సబ్సిడరీ బుక్స్లో అయితే పర్చేజ్ బుక్ సపరేట్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం క్యాష్ బుక్ సపరేట్గా ఉంటుంది. సో ఇక్కడ ఒక బుక్లో రికార్డ్ చేస్తారు, ఇంకో బుక్లో రికార్డ్ చేయడం మర్చిపోయి ఉండొచ్చు, లేదా ఒక ట్రాన్సాక్షన్ని పూర్తిగా రికార్డ్ చేయడమే మర్చిపోయి ఉండొచ్చు. అంతేగాని ఇది జర్నల్ ఎంట్రీస్లో రికార్డ్ చేయడం మర్చిపోయారు అన్నది కాదు ఇక్కడ పాయింట్. జర్నల్ ఎంట్రీస్లో ఖచ్చితంగా డెబిట్ క్రెడిట్ మస్ట్ అండ్ షుడ్గా ఈక్వల్ అవ్వాలి, అది రాసేటప్పుడు ఎటు తిరిగి అర్థమైపోతుంది. సో జర్నల్ ఎంట్రీస్ కాకుండా సబ్సిడరీ బుక్స్లో డైరెక్ట్గా రికార్డ్ చేసే బిజినెస్లే ఎక్కువ ఉంటాయి. ప్రాక్టికల్గా మాట్లాడితే ఫస్ట్ మనం సబ్సిడరీ బుక్స్ గురించి మాట్లాడాలి. ఎందుకంటే ప్రాక్టికల్గా ప్రతి బిజినెస్ వాళ్ళు మెయిన్ సబ్సిడరీ బుక్స్లో ఫస్ట్ రికార్డ్ చేస్తారు, దాన్ని చూసి లెడ్జర్స్లో రికార్డ్ చేస్తారు, దాన్ని చూసి ట్రయల్ బ్యాలెన్స్, ఫైనల్ అకౌంట్స్ అలా వెళ్తుంది, ప్రాసెస్ అంతా అలా ఉంటుంది యూజువల్గా.
మరి జర్నల్ ఎంట్రీస్ ఎలా సార్ అంటే ఈ సబ్సిడరీ బుక్స్లో లాస్ట్లో జర్నల్ ప్రాపర్ అని ఒక బుక్ ఉంటుంది, నథింగ్ బట్ జర్నల్ ఎంట్రీ. మళ్ళీ ఏదైనా ఈ బుక్స్లలో ఏదైతే సబ్సిడరీ బుక్స్లో మిగిలిన బుక్స్లో రాదో ఆ లాస్ట్ బుక్లో అక్కడ వస్తుంది. ఇది నార్మల్, ఇదంతా కూడా ఆల్రెడీ సబ్సిడరీ బుక్స్లో చెప్పాను. డౌట్ ఉంటే అక్కడికి వెళ్ళి రెఫర్ చేసుకోండి. ఆ మన ఛానల్లోని ప్లేలిస్ట్లో సబ్సిడరీ బుక్స్ ఉంటుంది, దాంట్లో చూసుకోండి. రైట్, కమింగ్ టు దిస్ పాయింట్. సో ఈ పాయింట్కి వచ్చినప్పటికీ ఇక్కడ ఏంటి అంటే ఫెయిల్యూర్. సో సింపుల్గా ఇక్కడ నేను క్లియర్ కట్గా మీకు ఇక్కడ మెన్షన్ చేశాను. ఫెయిల్యూర్ టు ఎంటర్ ద ట్రాన్సాక్షన్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ రిజల్ట్స్ టు ఎర్రర్ ఆఫ్ ఒమిషన్. సో బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ట్రాన్సాక్షన్స్ని ఎంటర్ చేయడం మర్చిపోయి ఉంటే దాన్నే మనం ఇక్కడ ఏమంటున్నాము అంటే ఎర్రర్ ఆఫ్ ఒమిషన్. ఒమిషన్ అంటే వదిలేయటం. సో రాయడం అంటే రాయడాన్నే మర్చిపోయి వదిలేశారు. సో దానివల్ల వచ్చిన ఎర్రర్నే ఎర్రర్ ఆఫ్ ఒమిషన్ అని చెప్పి పిలుస్తున్నాం. సో దీంట్లో 2 టైప్స్ ఉంటాయి, కంప్లీట్ ఒమిషన్ యాజ్ వెల్ as పార్ట్ ఒమిషన్. సో కంప్లీట్ ఒమిషన్ అంటే ఏంటి, మరి పార్ట్ ఒమిషన్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. కంప్లీట్ ఒమిషన్, ఇఫ్ ఎనీ పర్టికులర్ ట్రాన్సాక్షన్ completely skipped or ignored to enter in the journals or subsidiary books, so this error does not result to unbalanced trial balance because forgotten to enter the both debit and credit aspects. సో మళ్ళీ ఇక్కడ కంప్లీట్ ఒమిషన్ మీరు అర్థం చేసుకోవచ్చు, జర్నల్స్లో కూడా మిస్ చేసే ఛాన్స్ ఉంది, రైట్. సో ఒక వోచర్ ఉంది, ఆ ట్రాన్సాక్షన్ని డెబిట్ క్రెడిట్ రికార్డ్ చేయడం మర్చిపోయి పక్కకు పెట్టేసి ఉండొచ్చు, అవునా, అప్పుడు అది కంప్లీట్ ఒమిషన్ కిందకే అవుతుంది. సో కంప్లీట్ ఒమిషన్ అంటే మొత్తానికి ఏంటంటే సబ్సిడరీ బుక్స్లో కావచ్చు, జర్నల్ ఎంట్రీస్లో కావచ్చు, ఒక ట్రాన్సాక్షన్ని రికార్డ్ చేయడం మర్చిపోతే, రికార్డ్ చేయకుండా వదిలేస్తే దాన్ని మనం ఎర్రర్ ఆఫ్ ఒమిషన్లో కంప్లీట్ ఒమిషన్ కిందకి తీసుకోవడం జరుగుతుంది, రైట్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటో చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, అంటే ఎర్రర్ ఆఫ్ ఒమిషన్ ఎలా ఉంటుందని. గూడ్స్ ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఎగ్జాంపుల్, గూడ్స్ పర్చేస్డ్ ఫర్ క్యాష్ బై రఘు. సో రఘు అనేది ఫర్ ఎగ్జాంపుల్ నేనే రఘు అనుకోండి. నేనేం చేశానంటే గూడ్స్ పర్చేస్ చేశాను క్యాష్ కోసం. నా బిజినెస్ ఏం చేసిందంటే గూడ్స్ పర్చేస్ చేసాం, అది కూడా క్యాష్ పర్చేస్ చేసాం. మామూలుగా జనరల్ ఎంట్రీ ఏమని రికార్డ్ చేయాలి, పర్చేస్ అకౌంట్ డెబిట్ 50,000 టు క్యాష్ అకౌంట్ 50,000. ఏదైతే 50,000 రూపీస్కి నేను పర్చేస్ చేశానో ఆ అమౌంట్ని నేను ఇక్కడ రికార్డ్ చేయాలి. కానీ ఈ ఎగ్జాంపుల్లో ఈ కంప్లీట్ ట్రాన్సాక్షన్ని నేను రికార్డ్ చేయడం ఏం చేశానంటే కంప్లీట్గా మర్చిపోయాను. సో అలాంటప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ ఏమవుతుంది, బ్యాలెన్స్ అవుతుంది. ట్రయల్ బ్యాలెన్స్ ఏం అన్బ్యాలెన్స్డ్ కాదు. ట్రయల్ బ్యాలెన్స్లో డెబిట్ ఐటమ్స్ అన్నీ, క్రెడిట్ కాలం ఐటమ్స్ అన్నీ కూడా మ్యాచ్ అవుతాయి. మరి దీన్ని నేను ఎలా ఐడెంటిఫై చేస్తాను, ఎర్రర్ జరిగింది, కంప్లీట్ ఒమిషన్ ఎర్రర్ ఎలా జరిగిందని ఎలా ఐడెంటిఫై చేస్తానంటే ఇక్కడ ఇచ్చాను చూడండి. హౌ టు ఐడెంటిఫై దాట్ టీబీ ఈజ్ ఇన్ కరెక్ట్. ట్రయల్ బ్యాలెన్స్ అవుతుంది కానీ అది కరెక్ట్ అయిన ట్రయల్ బ్యాలెన్స్ కాదని నేను ఎలా ఐడెంటిఫై చేస్తానంటే ఇక్కడ చూడండి. వైల్ ప్రిపేరింగ్ ద ఫినాన్షియల్స్, business regularly check the cash balance whether it is exactly same as cash account or not. ఇప్పుడు నేను ఈ కంప్లీట్ ట్రాన్సాక్షన్ని నేను రాయటమే మర్చిపోయాను. కానీ బిజినెస్లో క్యాష్, హార్డ్ క్యాష్ ఉంటుంది కదా క్యాష్ డ్రాలో, ఆ క్యాష్ బిజినెస్లో ఏదైతే క్యాష్ అకౌంట్ కానీ క్యాష్ బుక్ కానీ మనం సపరేట్గా ప్రిపేర్ చేస్తామో అది రెండిట్లో బ్యాలెన్స్ ఏమవ్వాలి, ఎప్పుడు కూడా మ్యాచ్ అవ్వాలి. అప్పుడే మనం ప్రాపర్గా మనం లెక్కంతా కూడా కరెక్ట్గా చూస్తున్నట్టు. ఈ ట్రాన్సాక్షన్లో క్యాష్ అనే ఎంట్రీ ఉంది, పర్చేజ్ అనే ఎంట్రీ ఉంది. నేను క్యాష్ని రికార్డ్ చేయడం మర్చిపోతే బిజినెస్లో ఉండే క్యాష్, నా అకౌంట్స్లో ఉండే క్యాష్ బ్యాలెన్సు రెండు మ్యాచ్ అవుతాయా అంటే అవ్వదు. అలా అవ్వనప్పుడు నేను ఆలోచిస్తాను ఎందుకు అవ్వలేదు, ఏం మిస్ అయ్యింది. క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే, నేను బ్యాంక్ గురించి మాట్లాడలేదు ఇక్కడ. ఒకవేళ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కూడా ఇన్వాల్వ్ అయితే ఫస్ట్ ఏం చేస్తారంటే బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ బీఆర్ఎస్ ఏదైతే ఉందో ఆ టాపిక్ కవర్ ఆ టాపిక్ని అంటే దాని ప్రకారంగా అకౌంట్స్ వేసి చెక్ చేసుకుంటారు. స్టిల్ డిఫరెన్సెస్ వస్తే ఖచ్చితంగా ఎక్కడో ఏదో ఓచర్లో మిస్టేక్ జరిగింది, ఏదో రికార్డ్ చేయడం మిస్ అయింది అని చెప్పి అక్కడ వాళ్ళు మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుంటారు. బ్యాక్కి వెళ్ళి మళ్ళీ అన్నీ చెక్ చేస్తారు ట్రాన్సాక్షన్స్ అన్నిటిని. ప్రతి ఒక్కదానికి బిజినెస్లో బిల్లు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క బిల్లు రికార్డ్ అయిందా లేదా అని చెప్పి చెక్ చేయడం మొదలు పెడతారనమాట. అర్థమైంది కదండి. సో ఎలా ఐడెంటిఫై చేస్తారు ఈ ఎర్రర్ ఆఫ్ కంప్లీట్ ఒమిషన్ ఎలా జరిగింది అంటే క్యాష్ బ్యాలెన్స్ బిజినెస్లో ఉండేది, ఎట్ ద సేమ్ టైం అకౌంట్లో ఉండే క్యాష్ బ్యాలెన్స్ రెండు కూడా మ్యాచ్ కావు, మిస్ మ్యాచ్లో ఉంటాయి. మిస్ మ్యాచ్ ఉంది అంటే ఖచ్చితంగా ఎర్రర్ జరిగింది అని అర్థం, రైట్. సో అప్పుడు క్యాష్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేసి క్యాష్ రిలేటెడ్ వోచర్స్ ఏవైతే ఉన్నాయో, బిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్రాస్ చెక్ చేసుకుంటే ఏ బిల్ అయితే మనం వదిలేసామో ఆ బిల్ని మనం ఐడెంటిఫై చేసి రీరికార్డ్ చేసుకోవడం జరుగుతుంది. రీరికార్డ్ అనకూడదు,
రికార్డ్ చేసుకోవడం జరుగుతుంది, రైట్? ఇప్పుడు ఇదే పాయింట్కి కంప్లీట్ ఒమిషన్లో ఇంకొక ఎగ్జాంపుల్, ఒకవేళ క్యాష్ ట్రాన్సాక్షన్ కాకపోతే ఎలా తెలుస్తుంది, రైట్? రెండో ఎగ్జాంపుల్ చూడండి. గూడ్స్ సోల్డ్ టు సునీల్ ఆన్ క్రెడిట్ ఫర్ ₹1 lakh. మన బిజినెస్ ఏం చేసిందంటే సునీల్ అనే వ్యక్తికి గూడ్స్ని మనం క్రెడిట్ సేల్స్ చేసాం. మామూలుగా నేను జనరల్ ఎంట్రీ ఏం రాసుకుంటాను, సునీల్ అకౌంట్ డెబిట్ 1 lakh టు సేల్స్ అకౌంట్ 1 lakh. సో ఈ ఎంట్రీ కూడా నేను మిస్ చేశాను, రాయడం పూర్తిగా మర్చిపోయాను. మరి ట్రయల్ బ్యాలెన్స్ కరెక్ట్ కాదు అని నాకెలా తెలుస్తుందంటే నేను ఏమమ్మాను, ఇక్కడ గూడ్స్ సేల్ చేశాను. సో నేనేం చేస్తానంటే హౌ టు ఐడెంటిఫై దట్ టీబీ ఈజ్ నాట్ కరెక్ట్. సో అట్ ద టైమ్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్ క్యాలిక్యులేషన్ బిజినెస్ విల్ ఐడెంటిఫై ద డిఫరెన్సెస్. సో బిజినెస్ ఏం చేస్తుంది, క్లోజింగ్ బ్యాలెన్స్ని కనుక ట్రయల్ అంటే ఫైనల్ అకౌంట్స్ వేయాలంటే మనం క్లోజింగ్ బ్యాలెన్స్, ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్ వేస్తాం కదా, దాన్ని నేను ఇక్కడ క్లోజింగ్ స్టాక్ అని చెప్పి మెన్షన్ చేశాను. ఈ క్లోజింగ్ స్టాక్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఫిజికల్గా గూడ్స్ నా దగ్గర ఎన్ని ఉన్నాయి, పర్చేస్ ఎన్ని చేశాను, సేల్ ఎన్ని చేశాను, పర్చేస్ మైనస్ సేల్స్ చేస్తే మనకి క్లోజింగ్ స్టాక్ రావాలి, అవునా? నేను ఇప్పుడు ఒక 1000 గూడ్స్ కొన్నాను, 1000 గూడ్స్లో 800 గూడ్స్ అమ్మేశాను అనే 800 గూడ్స్ అమ్మినట్టు నా దగ్గర లెక్క ఉంది. ఇంకా నాకు క్లోజింగ్ స్టాక్ ఎంత ఉండాలి, 200 గూడ్స్ ఉండాలి. 200 లేవు, 199 ఉన్నాయి. మరి ఆ ఒక్క గూడు ఏమైపోయింది, అర్థమవుతుందా? అది ఏమైందంటే సేల్ చేసాం, మనం రికార్డ్ చేయలేదు, అందుకనే క్లోజింగ్ స్టాక్ తప్పు చూపిస్తుంది. సో మళ్ళీ బ్యాక్కి వెళ్ళి గూడ్స్ రిలేటెడ్, అదేంటే గూడ్స్ క్లోజింగ్ స్టాక్ కానీ పర్చేస్ కానీ వీటి మీద కాన్సన్ట్రేట్ చేసి వాటికి సంబంధించిన బిల్స్ని కనుక కంప్లీట్గా చెక్ చేస్తే ఎక్కడ తప్పు జరిగిందో చూసుకొని ఏదైతే మనం ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయలేదో దాన్ని మళ్ళీ రికార్డ్ చేసుకోవడం జరుగుతుంది. అర్థమైంది కదండి? ఇది ఇప్పటి వరకు మనం చూసింది ఏంటంటే కంప్లీట్ ఒమిషన్. అలాగే నెక్స్ట్ వీడియోలో నేనేం చేస్తానంటే పార్ట్ ఒమిషన్ అనేది ఉంది. మనకి కంప్లీట్ ఒమిషన్, పార్షియల్ ఒమిషన్ అని చెప్పి 2 టైప్స్ ఉన్నాయి. సో ఈ వీడియోలో మనకి కంప్లీట్ ఒమిషన్ గురించి మనం ఏం చేసామంటే క్లియర్ కట్గా చూడడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో పార్ట్ ఒమిషన్ గురించి నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మిస్ అవ్వద్దు. అది ఎందుకంటే ప్రతి వీడియోలో మనం ఇప్పుడు చెప్పుకునే ప్రతి వీడియోలో ఏంటంటే ఎలా ఐడెంటిఫై చేస్తాం అక్కడ ఎర్రర్ ఉంది అనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది కాబట్టి, రైట్? సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా రెఫర్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ని. ఎవరైతే అకౌంట్స్లో కొంచెం నాలెడ్జ్ బిల్డప్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే అకౌంటింగ్ గురించి ఇబ్బంది పడుతున్నారో, ఫ్యాకల్టీస్ సరిగ్గా చెప్పట్లేదని చాలామంది అంటే బయట కాలేజెస్లో కావచ్చు, ఇన్స్టిట్యూషన్స్లో కావచ్చు సరైన నాలెడ్జ్ దొరకడం లేదని చెప్పి ఫీల్ అవుతున్నారు కాబట్టి సో జస్ట్ ఈ యూట్యూబ్ ఛానల్ని రెఫర్ చేయండి. సో అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా కమెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.